ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం ప్రతిరోజు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నారు. వీ బిలీవ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన యందు మనకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. ఆయన తన ప్రజల ప్రార్థనల వైపు తన చెవులు ఉంచారని లేఖనాల్లో రాయబడిన రీతిగా మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నారు. మీలో చాలామంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. ప్రాముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వినడం వలన ఆ రోజంతటికి కావాల్సిన స్ఫూర్తిని మనం పొందుతున్నాం. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశాల పరిచర్య ద్వారా దీవెన పొందుతున్నట్లుగా మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి నా మట్టుకు నేను ప్రభువును స్తుతిస్తూ ఆయన గణపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? గ్రంథం తెరుద్దాం. 117వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. Psalm 117 and verse 1. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. బైబిల్ గ్రంథంలో అతి చిన్న అధ్యాయం 117వ కీర్తన. కేవలం 2 వచనాలు దీనిలో ఉంటాయి. అయితే దీనిలో దాగి ఉన్న అమూల్యమైన వాక్య సత్యాలు చాలా గొప్పవి. దేవుని కృప మన పట్ల ఎలా ఉంది? హెచ్చుగా ఉంది అన్నాడు. హెచ్చు అనే మాట హిబ్రూ భాషలో గబార్ అనే పదం వాడబడింది. గబార్ అనగా గ్రేట్ అనే మాట అక్కడ కనబడుతుంది. గొప్పగా ఉన్నది అని. నిజమే, దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయనకు సంబంధించినవి ప్రతీది కూడా గొప్పగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. మనుషుల ప్రేమల్లో అవకతవకలు ఉంటాయి, తారతమ్యాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఆయన కృప గొప్ప కృప. ఆయన వాత్సల్యం గొప్పది కదా. ఆయన ప్రణాళికలు గొప్పవి. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన తన గొప్పతనాన్ని మన జీవితాల్లో ఆయన ప్రత్యక్షపరుస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని మనం అంగీకరించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన. దేవుని కృప మన పట్ల హెచ్చుగా ఉంది. అయితే ప్రపంచంలో కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఇర్మియా గ్రంథం 52:6 మనం చదివితే దానిలో క్షామము హెచ్చుగా ఉంది అనే మాట అక్కడ రాసి ఉంటుంది. ఇక్కడేమో కృప హెచ్చుగా ఉంది, అక్కడేమో క్షామము కరువు హెచ్చుగా ఉంది అని. ప్రపంచాన్ని 2 భాగాలు చేస్తే కొంతమంది దేవుని కృపను హెచ్చుగా అనుభవిస్తున్న వారు ఉన్నారు, కొంతమంది క్షామాన్ని హెచ్చుగా అనుభవిస్తున్న వారు ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు కొంతమంది జీవితాల్లో క్షామము, ఎందుకు కొంతమంది జీవితాల్లో కరువు అంటే దేవునికి విరోధంగా నడవడాన్ని బట్టి, ఆయనకు అవిధేయంగా జీవించడాన్ని బట్టి. మీరు ఎప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో క్షామము అనే మాట చూడగానే దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ప్రజల యొక్క అవిశ్వాసం, ప్రజల యొక్క అవిధేయత, ప్రజల యొక్క తిరుగుబాటు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. బెత్లెహేములో ఒక సందర్భంలో కరువు వచ్చిందంట. ఎందుకు అంటే ఆ కాలంలో ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవించాడు, వారికి రాజు లేడు అని బైబిల్లో రాయబడింది. ఎవరి ఇష్టానుసారం వారు జీవిస్తే ఆఖరికి ఆ కుటుంబంలో కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, సంఘంలో కావచ్చు క్షామమే తప్ప క్షేమము లేదు. ఒకవేళ నీ జీవితంలో ఎంతవరకు కూడా నీ తిరుగుబాటుతనాన్ని బట్టి, నీ జీవితంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను బట్టి నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు, క్షామాన్ని అనుభవిస్తున్నావేమో. దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు, ఆయన వైపు తిరుగు, ప్రార్థనలో మోకాళ్ళై సంపూర్ణంగా నిన్ను ఆయనకి సమర్పించుకో. దేవుడు గొప్పవాడని విశ్వసించు. అసాధ్యాలను సుసాధ్యపరచగలిగిన దేవుడిని నమ్ము. నీవు అనుకున్న దానికన్నా అత్యధికంగా చేయగల దేవుడిని విశ్వసించు. ఖచ్చితంగా క్షామము హెచ్చుగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు కృపతో హెచ్చుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తన కృపను నీ మీద సమృద్ధిగా కుమ్మరించగలిగిన దేవుడు ఆయన. పరిశుద్ధ లేఖనాలని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే సత్యాలు ఏంటి అంటే, ఒక మానవుడు రక్షించబడడానికి కృప అవసరమైనది. ప్రభు తన కృపను సంపూర్ణంగా కుమ్మరించాడు. నీ విశ్వాసం ద్వారా కృపను నమ్మగలిగితే నువ్వు రక్షణ పొందుతావు. కృప ద్వారా మనందరికీ పరిశుద్ధ స్థలములో ప్రవేశము ఉచితంగా లభించింది. కృప ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నాం. కృప ద్వారా మనం జీవిస్తున్నాం.
కృప ద్వారా ప్రభువులో ఆనందించగలుగుతున్నాం, దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్. దేవుని కృప మన మీద హెచ్చుగా కృమ్మరించబడుతుంది. ఒకవేళ ఎంతవరకు నీ జీవితంలో క్షామము, కరువు, లోక సంబంధమైన అనుభవాలు హెచ్చుగా ఉన్నాయేమో, కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు తిరుగుతున్నావో ఆయన కృప నీ మీద హెచ్చుగా కృమ్మరిస్తాడు. ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం తరతరములో నిలిచేది. నీ జీవితంలో దేవుని కృప అవసరమైనది. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, నీ కృప నా మీద సమృద్ధిగా కృమ్మరించండి. నేను నమ్ముతున్నాను నువ్వు కృపగల దేవుడు అని, కృపాతిశయం గలవాడవని, కృపా సమృద్ధి కలిగిన వాడవని నేను నమ్ముతున్నాను ప్రభు అని నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, సంపూర్ణంగా నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోగలిగితే, ప్రతి విషయంలో ప్రతి సమస్యను నువ్వు దేవుని చేతిలో పెట్టగలిగితే, దేవుని హస్తాన్ని ప్రతి విషయంలో నువ్వు చూస్తా ఉన్నాడు దేవుని సేవకుడు. అది ఖచ్చితంగా వాస్తవమే. మన దేవుడు కృపా సంపన్నుడు. ఆయన కృప నిన్ను నన్ను నిలబెట్టేది కనుక లెట్ us డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్, లెట్ us ట్రస్ట్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మీద మన విశ్వాసం ఉంచి ఆయన కృపలో వర్ధిల్లుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మా పట్ల నీ కృపను హెచ్చుగా కుమ్మరించే దేవుడు అయ్యా. ఎంత గొప్ప ప్రేమనేది. నీవు గొప్పవాడు కనుక నీకు సంబంధించినవన్నీ కూడా గొప్పవే నాయన. మా జీవితాలు ఎంతవరకు క్షామాన్ని హెచ్చుగా చూసాం. ఎందుకోసం అంటే మా విధేయత, మా తిరుగుబాటుతనం మమ్మల్ని క్షామములోనికి నెట్టివేసింది. కానీ ఈరోజు నీ వైపు చూస్తున్నాం ప్రభువా. నువ్వు కృపా సమృద్ధి గలవాడు, కృపాతిశయం కలిగిన దేవుడు నాయన. నీ వైపు చూస్తున్నాము. మా ప్రియులు ఎవరెవరైతే నీ కృప కొరకు వేడుకుంటున్నారో, తమ హృదయాలు నీ సన్నిధిలో కృమ్మరించి నాయన పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వస్తున్నారో, వారందరి మీద నీ కృప హెచ్చుగా కృమ్మరించండి. కృప ద్వారా విజయాన్ని ఇవ్వండి, కృప ద్వారా స్వస్థత ఇవ్వండి, కృప ద్వారా అన్ని ప్రయోజనాలు, ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా విశ్వాసంలో స్థిరపడినట్లుగా సహాయం చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ వాగ్దాన సందేశాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.